వచ్చిందండి. లోకనాథం అనే వ్యక్తి మన బారా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆయన కూతురు ఊర్వశి, వాళ్ళ 40 ఏళ్ళు ఉంటాయి ఆమెకి. ఆవిడ చనిపోయి అనుమానాస్పదంగా చనిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు మనకు. ముక్కు నుంచి రక్తం కారుతుంది, మెడకి చున్నీ బిగించేసింది అని. దాని మీద ఫస్ట్ మనం అనుమానాస్పద మృతిగా నమోదు చేయడం జరిగింది. కాకపోతే దాన్ని విచారణలో ఏంటంటే అది మర్డర్ అయి ఉండొచ్చు అని తేలింది మనకు. ఎందుకంటే ఆమె భర్త ఎవరైతే ఉన్నారో, భర్త అన్నదమ్ములతో వీళ్ళకి కొంచెం ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఈమె భర్త 3 నెలల క్రితం చనిపోవడం జరిగింది. సో ఆ విషయంలో ఉన్నాయని తెలుసు, కొంచెం గొడవలు ఉన్నాయని తెలిసింది. ప్లస్ ఈవిడ భర్త ఎవరైతే ఉన్నారో అతని తమ్ముడి మీద అనుమానం వ్యక్తం చేశారు. అతని కదలికలు కానీ ఆ రోజు ఏవైతే ఉన్నాయో కొంచెం అనుమానాస్పదంగా అనిపించింది. అక్యూజర్ పేరు శివకుమార్, పిన్నింటి శివకుమార్. పిన్నింటి శివకుమార్ మీద అనుమానంతో మనం దాన్ని మర్డర్ కేసు కింద ఆల్టర్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం లో కూడా ఇంజరీస్ కనిపించాయి, హెడ్ మీద ఇంజరీస్ కనిపించాయి. న్యాచురల్ డెత్ అయితే కాదు. మెడకేమో చున్నీ బిగించేసింది, అండ్ హ్యాంగింగ్ ఏం కాదు, చున్నీ ఎవరో బయట వ్యక్తులు బిగించేశారు. సో అది మర్డర్ కేసు కింద ఆల్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో ఏంటంటే మనకు ఇతను ఈమె భర్త తమ్ముడు ఎవరైతే ఉన్నారో పిన్నింటి శివకుమార్ అనే వ్యక్తి, ఈవిడకున్న ల్యాండ్ డిస్ప్యూట్స్ వల్ల ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఊర్వశి, ఆమె వీళ్ళ భర్త అన్నదమ్ములిద్దరికి లాయర్ నోటీస్ పంపింది ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ విషయంలో. ఆ లాయర్ నోటీస్ తీసుకున్న అతను దానికి ఇదైపోయి మాకు లాయర్ నోటీస్ ఇస్తారని కక్ష పెంచుకుని ఆ రోజు 18వ తారీఖు ఉదయం పొద్దున్న 7:30కి ఒకసారి బెదిరించండి చంపేస్తానని. ఆ తర్వాత అదే రోజు ఉదయం 9:30కి, ఇల్లు కొంచెం ఐసోలేటెడ్ ఏరియాలో ఉంటుంది, 9:30కి ఆమెని పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయారు, పెద్దవాళ్ళ పనులకి వెళ్ళిపోయారు. ఆమెని ఇంట్లోకి వెళ్ళి ఆమెని కొట్టి గాయపరిచి మంచంకి ఉన్న చెక్కకి వేసి కొట్టడం వల్ల తలకి ఇంజరీ అయింది. అయితే దాన్ని సూసైడ్ లాగా చేద్దాము అనుకుని చున్నీ బిగించి చేశాడు, కానీ అతను హ్యాంగ్ చేయలేకపోయాడు. ఒక మనిషి ఉండడం వల్ల దాన్ని హ్యాంగ్ చేయలేకపోయాడు. దాంతో అక్కడ వదిలేసి పారిపోయాడు. సో మన ఇన్వెస్టిగేషన్ లో అతన్ని పట్టుకున్నాం, విచారించాము, అతన్ని కన్ఫెషన్ కూడా తీసుకున్నాము, ఒప్పుకున్నాడు. ప్లస్ మనకి రిపోర్ట్స్, టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది ఇందులో అతను ఆ టైంలో ప్రెసెంట్ ఉన్నట్టు. పోస్ట్ మార్టం లో మనకి ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇంజరీస్, పోస్ట్ మార్టం లో ఇంజరీస్ కనిపించాయి. ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకుని ఇతని మీద ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు అరెస్ట్ చేశారు ఈవినింగ్ 5:45 టైంకి. రేపు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరు.